సర్వ కృపానిధి యగు ప్రభువు యొక్క నామంలో మరి ఈ బంగారు ప్రగతిని ఆరంభించుకుంటానండి. మరి తర్వాత నేను ఆ, ఆత్మీయ మెళకువల గురించి నేను ధ్యానిస్తాను. కొన్నిసార్లు గతం గురించి చేదు అనుభవాలు గాయాలు తలిస్తే కన్నీరు వస్తుంది. భవిష్యత్తును తలిస్తేనేమో భయం వేస్తుంది. చిరునవ్వుతో వర్తమానాన్ని ఆస్వాదించాలి. సంతోషం అప్పుడే మన సొంతం అవుతుంది. ఎంత బాధలో ఉండి కూడా పౌలను భక్తులు ఆనందించడే, మరలా చెప్పుతున్న ఆనందించడి, మీ సహనం అందరికీ తెలియజేయనీయుడి. మరి ప్రభు నన్ను ఆనందించమని చెప్పాడు. ఆనందం ఒక ఐశ్వర్యమే కదా. ప్రేమించండి, కానీ మీ ప్రేమ అపహాస్యం కాకుండా చూసుకోవాలి. నమ్మండి, కానీ ఇతరుల ప్రవర్తన నమ్మదగినదిగా కాదా అని సరిచూసుకోవాలి. ఇతరులు చెప్పేది వినండి, కానీ పరిశుద్ధాత్మ ప్రేరణ నీకు ప్రబోధించే అనుభవాలు మరి మెల్లని స్వరంతో ఆ స్వరాన్ని విని మరి ఫాలో అవ్వండి. జీవితం అనే పుస్తకంలో ఒక్కొక్క పేజీ ఒక్కొక్క అనుభవాన్ని నేర్పిస్తుంది. కొన్ని తీయని మధురానుభూతులు కలిగిస్తాయి, కొన్ని చేదు అనుభవాలు కలిగిస్తాయి. మంచి, చెడు, సుఖం, దుఃఖం అన్నీ ఎదురవుతాయి. అన్ని అనుభవాలు అందరితో పంచుకోలేం. క్రీస్తు అనే మంచి స్నేహితునితో మనసులోని భావాలు పంచుకోగలిగితే గొప్ప మనశ్శాంతి లభిస్తుంది. ఈ దినాన్న ముందుగా మరి పాటలు మరి ఏం చేస్తాయి మన జీవితంలో అనేది మన మెసేజ్లో స్టార్ట్ చేస్తూ మరి కొన్ని అనుభవాల్ని మనం చెప్పుకుందామని ఆశిస్తున్నానండి. క్రీస్తుని కీర్తించట్లో దేవుడు మనకి ఇవ్వగలిగిన గొప్ప అనుభవాలు ఉన్నాయి. మన ఉద్రేకాలను చేతల్ని కూడా నియంత్రిస్తాయట ఈ పాటలు. బైబిల్ సత్యాన్ని బోధిస్తాయి, ప్రార్థనా వాతావరణాన్ని కలిగిస్తాయి, స్తుతి ఆరాధనను ప్రార్థనను ప్రేరేపిస్తాయి, భక్తి భావాలు వ్యక్తపరుస్తాయి, మనస్సును ఉత్తేజపరుస్తాయి, మరి సాక్ష్యాన్ని పంచగలుగుతున్నాయి, మరి జ్ఞాపక శక్తిని పెంచుతాయి, ఐక్యత విశ్వాసతను ఏకీవింపచేస్తాయి, దయ్యాలను తరుము చేస్తాయి, దేవుని మహిమపరుస్తాయి. ఏ రీతిగా పాటలు పాడి స్తుతించగలము? ఏకాంతంలో, 10 మందిలో, ఆత్మతో, ఇష్టంతో, ప్రేమతో, స్వేచ్ఛగా, అర్థవంతంగా, ఆనందంగా, తీయగా, హాయిగా, వరాలిచ్చిన దేవుని ఆరాధిస్తూ, అవకాశాలను లభించిన కృతజ్ఞతతో పరవశిస్తూ ప్రభుని పాడుచూ సేవించాలి. అన్ని సమయంలో స్తుతి గానము ఎన్నవేళల యందు క్రీస్తు నామధ్యానం మనకి మేలు. క్రీస్తు నామాన్ని, రక్తాన్ని స్మరిస్తూ జయజయనాదాలు చేయాలి. అయితే మనకు దేవుడు మరి ఎన్నో మెళకువలు ఇస్తాడు. కొన్ని అమూల్యమైన మెళకువల్ని గమనిద్దాం. ఏంటంటే, మరి నిజమైన ప్రేమతో గొప్పగా కనిపెట్టి బిడ్డలను కాస్తూ మరి శ్రద్ధగా ఉండేటువంటి విశ్వాసి దేవుని స్వరాన్ని వింటాడు. గొర్రె తన కాపుర స్వరాన్ని వింటుంది. పక్షిరాజు ముక్కు ఆహారాన్ని సేకరించి సహకరిస్తుంది. దురదృష్టితో ఆహారాన్ని పొందుపరుచుకుని అంత దూరాలకు పోతుంది. మరి యవనంబు పక్షిరాజు యవనంబే మరి అని అనుభవం ఉంది కదా. చివరి రోజు నేను పక్షిరాజు గురించి కూడా నేను మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. మరి దేవుని యొక్క అనుభవాల్లో మనకి చాలా చక్కటి ఆదరణ ఏమేమి ఇస్తాయో మరి 7 పాయింట్లు ఉన్నాయండి. అవి కూడా మనం చెప్పుకుందాం. ఇవన్నీ ఆత్మీయంగా మెళకువలు ఈరోజు చెప్పదలుచుకున్నాను. బలహీనతలో బలము, శ్రమలో ఆనందము, మరి దాసత్వంలో స్వతంత్రము, లేమిలో సర్వస్వము, వెరితనంలో జ్ఞానము, ఓటములో విజయము, మరణంలో నిత్యజీవము. ప్రతి విశ్వాసి 7 మాటల్ని 7 బాటలుగా గుండెల్లో నిలుపుకోవాలని ఆకాంక్ష. మళ్ళీ చెప్తాను. బలహీనతలో బలము, శ్రమలో ఆనందము, దాసత్వంలో స్వతంత్రము, లేములో సర్వస్వము, వెరితనంలో జ్ఞానము, ఓటములో విజయము, మరణంలో నిత్యజీవము. మరి 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 ప్రభువును ఎప్పుడు కూడా, ప్రభువా నువ్వు కుమ్మరివి, మరి నేను మంటిని అని మనం ఎప్పుడు కూడా నీ చిత్త స్వరూపంలో రూపొందించు మనం అడుక్కోవడం మనకు చాలా అవసరం. అయితే నిరాశాపరిచిన పరిస్థితుల్లో అధైర్యపడకూడదు. మన సమస్యల్లో, కష్టాల్లో, దుఃఖాల్లో అంతవరకు అండగా, తోడుగా, నీడగా, శాంతి సమాధానాలు ఇచ్చే మంచి స్నేహితుడు క్రీస్తు మనకున్నాడు. నిండు హృదయంతో విశ్వసించాలి. పునరుద్ధాన శక్తిని ఆశ్రయించాలి. నిత్యత్వంలో చేరగలమని నిరీక్షించాలి. మరి క్రీస్తు మరణించాక 4 సార్లు సమాధానం కలుగుగాక అన్నాడు. ఏ అనుభవాల్లో సమాధానం అంటే ఆవేదనలో, ఆశాభంగంలో, మరి అవివేకంలో సమాధానం ఇచ్చే దేవుడు. అయితే మరి ఆవేదనలో సమాధానం. ఎంఐ గ్రామంలో 24 లూకా 17లో దుఃఖముఖులై ఉన్నప్పుడు వారు క్రీస్తు నడిచారు. వాళ్ళు ఆ క్రీస్తుతో భోజనం చేశారు. వారిని హెచ్చరించాడు, వారితో బస చేశాడు.
గతంలో ఉండే క్రీస్తు మాటల్లో ఆయన రాజ్యం వస్తుంది, రాజ్యాధికారం పరిష్కరిస్తాడని ఆశ నిరాశ అయిపోయింది. క్రీస్తును గుర్తించలేని వారి ఆవేదనాపూరిత హృదయాలకు సమాధానం కలుగుగాక అన్నాడు. తర్వాత ప్రస్తుతం నీ పరిస్థితులను బట్టి నిస్పృహలో ఉన్నప్పుడు మరి మన జీవితాల్లో మరి మనం ఇచ్చేటువంటి గొప్ప దీవెన మరి బెంగతో, అపజయాలతో, కలతలతో ఉంటే మనల్ని మనం ప్రభువైన యేసు మన ముఖం మీద బాష్పబిందులు తుడిచివేస్తాడు. మనని దుఃఖాన్ని తీసివేసి సన్నిహితం చేస్తాడు. గొప్ప సమాధానం నదివలే ప్రవహించే రీతిగా కనుకరిస్తాడు. ఆశ భంగంలో సమాధానం. మరి లోక 24-21 3 రోజులుగా కనిపెట్టారు ఇశ్రాయేలు విమోచకుడిని. క్రీస్తు వారి హృదయాలు తెరిచాడు. ప్రభు మన హృదయాన్ని తెరవాలి, ఆయనతో నడవాలి. వ్యక్తిగత జీవితంలో, దాంపత్య జీవితంలో, కుటుంబ జీవితంలో, ఉద్యోగాల్లో, చదువు భారాల్లో, ఆశలు నిరాశలు మరి ఆశయాలు నిరాశపూరితమైనప్పుడు ఆధారపడకూడదు. అనుకూలత కన్నా ప్రతికూలత ప్రయోజనకరం. ప్రతి ఆశభంగాన్ని విజయానికి సాధనంగా వాడుకోవాలి. అది అందించే అందమైన అనుభవాన్ని గొప్ప బహుమతిగా స్వీకరించాలి. ప్రతికూలంలో మెళకువలను స్వీకరించి ఎదగాలి. సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా స్థిరపడడానికి సాధనాలు అవే. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసంగా నిలవాలి. అవివేకులారా 5:4 మందమతులారా అని గద్దించాడు యోహాన్లో. అయితే ఆ అనుభవాల్లో అన్నీ తెలిసినట్టు నటిస్తాం. తెలిసినా సరే విషయాన్ని ఒప్పుకోం. తగ్గింపు, విధేయత చూపిన మూర్ఖులుగానే ఉన్నాం. ద్రోషంతో మరి మనం వ్యర్థంగా ఉండకుండా పరిపూర్ణులుగా మరి మనం జీవించడానికి మనం ఇష్టపడాలి. అయితే మన అసహాయక అవివేకాన్ని తప్పక ఒప్పుకోవాలి. రొట్టి విరిచిన యేసును గుర్తుపెట్టారు కదా. ఆధ్యాత్మిక విషయాలు అర్థం కాని స్థితి నుంచి హృదయంలో మంట రగిలిన స్థితి అర్థమవుతుంది. పునరుద్ధరణ సిరులతో నిండిపోయిన హృదయంలో శాంతి ఉంటుంది. కొన్ని గడానిక పరిస్థితుల్లో, సమస్యలు అవగాహన కాని పరిస్థితుల్లో, ప్రేమ అనుభవించే దుస్థితి గల పరిస్థితుల్లో బలహీనులు, మందమితులుగా నిలిచే స్థితి రావచ్చు. ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, వాక్య పఠనము, సహవాసం ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే వివేకంగా మారగలము. ఆయన రక్తధారల్లో దాగున్నటువంటి శక్తిని, మన అనుభవాల్ని పొందుకుంటాం. అయితే మన ప్రార్థనానుభవంలో మనకి ఏమేమి దొరుకుతాయో ఇంకోసారి చూద్దాం. అది ప్రార్థన సమయాన్ని కేటాయించుకోవాలి. మధురమైంది ప్రార్థనా సమయం గుర్తించాలి. మలినమైన లోకం నుంచి వేరు చేస్తుంది అని మనం నమ్మాలి. మరుపురా నిరాశలో ఉన్న వారికి అది చూపే ప్రేమ ప్రార్థన. మరి దేవుని చిత్తాన్ని బయలుపరచడమే కాక ఏమి కోరామో, ఏమి పొందామో స్పష్టంగా తెలుసుకోగలము. ప్రార్థన మన మాటల కంటే మన హృదయ ఘోషను దేవుడు ఎక్కువగా వింటాడు. నువ్వు ఏమి చేయలేవో దాన్ని చేయడానికి నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థించాలి. ఇతరులు మరి దూరంలో మరి అనుభవాల్లో, ప్రతి అనుభవంలో కూడా మనము మరి ఇతరుల దేవుని ప్రేమ వైపు మళ్లించడానికి వారి కొరకు విజ్ఞాపన చేయడం ప్రార్థన ఒక మంచి మార్గం. దేవునిలో మన నిరీక్షణ ప్రార్థన ద్వారా లేదంటే అవసరాలు తీర్చి ఏనాటి బలమిస్తుంది. నిన్నటి పిల్లలు రేపటి వారసులు. కష్టాలు, దుఃఖాలు, వస్త్రాన్ని చూచి ఆందోళన, నిరాశ, నిస్పృహలతో కుట్టుకున్న దారాన్ని తిప్పి చూడాలి. ప్రార్థనలో కనిపెట్టిన ఫలితమే ఆ దేవుడు గీసిన అపురూపన అందమైన చిత్రం. మరి మన హృదయం నిండా ఆయన ప్రార్థనానుభవంతో నింపాలి. నేను ఎప్పుడూ చెప్పేటువంటి వాక్యమే అయినా ఈరోజు ఎందుకో చెప్పాలనిపించింది పక్షిరాజు గురించి. ఇది నేను చాలా సందర్భాల్లో చెప్పటం, అది నేను నిరీక్షణ పొందేటువంటి గొప్ప అనుభవం. యెహోవా కొరకు ఎదురు చూచుట, మరి ఎగురుట, పరిగెత్తుట, నడుచుట. యెషయా 40:31. ఒక పల్లెటూరులో ఒక రైతు కోడి పిల్లను, బాతు పిల్లను కలిపి పెంచేవాడు. పొలంలో ఒక గుడ్డు దొరికింది. అన్నిటితో పాటు పతకనిచ్చాడు. ఆ పక్షిరాజు గుడ్డు కోడి పిల్లలతో పాటు గింజలు ఏరుకుని తినసాగింది. గుడ్డు పగిలి ఒక బర్డ్గా మారింది. అయితే ఆ ఆకారం వేరుగా ఉంది. అలవాట్లు మామూలుగానే ఉన్నాయి. కానీ ఒకరోజు ఒక ప్రముఖ శాస్త్రవేత్త పక్షుల ఉనికిని, వాటి అలవాట్లు పరిశోధిస్తూ ఆ పక్షిరాజు చిన్న పిల్లని చూశాడు. రైతుతో వాదించాడు. దీని స్థానం ఇక్కడ కాదు, రెక్కలు చాచి ఎగరాలి, దూరదృష్టితో పైవాటిని మనస్కరించాలి. ఆ పక్షిరాజును ఎత్తైన స్థానానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఎగరటానికి నేర్పాడు. కొంతకాలానికి నిరుత్సాహం కలిగిన పట్టు విడక రెక్కలు వాడుకునే పద్ధతి నేర్పించి ఎత్తైన స్థలంలో నేర్పించినప్పటికీ ఆ సహజ శక్తి గల పక్షిరాజు తన రెక్కలతో శక్తిని నమ్మింది. మనం కూడా ఈ లోకంలో సామాన్యులకు కనబడచ్చు కానండి, ప్రభు మనం నేర్పేటువంటి మన ఉన్నతమైన పిలుపుకు పిలువబడ్డామని గుర్తించుకొని మనలో తలాంతుల్ని మనను ప్రజ్వలింపచేస్తూ ఎత్తైన అనుభవాలకు ఎగరాలండి.
ఎగరదండి. నెమ్మదిగా పైకి ఎగరడం నేర్చుకుని మరి ఎత్తైన గుడిసాలో గూడు నిర్మించుకున్న పక్షి, ఇది పక్షిరాజు. అది గొప్ప స్థానము. పక్షిరాజుతో విశ్వాస జీవితం పోల్చబడింది. 40 రకాల పక్షులు పాలస్తీనాలో ఉన్నాయటండి. దేవుడు వాక్యాన్ని నోటితో పోషిస్తున్నాడు. పక్షిరాజు కూడా పిల్లల్ని నోటితోనే పోషిస్తుంది. మనుషులు రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. మరి పక్షిరాజు తన పసికందులు నోటితోనే పోషిస్తుంది. ప్రభు కూడా నోటి వాక్కుతో పోషిస్తున్నాడు. దేవుని ప్రవక్తలు పక్షిరాజు ఆయా తరాల్లో దేవుని మాటలు, ప్రసంగాలు, ఆత్మీయ చైతన్యం కలిగించే రెక్కలు. 2 పాత నిబంధనల గగనంలో ఎగిరే పక్షికి ప్రతి విశ్వాసి కావాలి. అది వాక్యము, ప్రార్థన. అది రెక్కలు. పరిశుద్ధాత్మనే గాలి. అందరికీ దాని ఆధారంతో పైకి ఎగురుతుంది. చిన్న పక్షులకు అది నేర్పిస్తుంది. మరి మరి ఈ అనుభవంలో మరి ఇంకొక రెఫరెన్స్ మనం గమనించుకుంటే ద్వితీయోపదేశకాండం 22:11 దేవుని వల్లే రెక్కలు చాచి మోస్తుంది, వాగ్దానాలపై అలక. అది దానికి ఎగరటం నేర్పించటం అనే అనుభవం. అది రెక్కలు చాచి దాని గూడు చెదరగొట్టి దాని కిందకి పడినప్పుడు దాన్ని మళ్ళా మోసి పైకి తెచ్చి అది తిరిగి రెక్కలు శక్తి పొందే వరకు అది ఆ రకంగానే చెదరగొట్టడం, మళ్ళా దాన్ని మోయడం, మళ్ళీ వాటిని పైకి తేవడం అలా చేస్తూ ఉంటుందండి. అదే మనకు కూడా ఎన్నో కష్టాల ద్వారా, బాధల ద్వారా, చెదరగొట్టిన అనుభవాల ద్వారా ప్రభు మనకి కొత్త అనుభవాలు నేర్పించి మనకు శక్తి వచ్చేదాకా, రెక్కలకు, ఆత్మీయ రెక్కలకు శక్తి వచ్చేదాకా చూస్తాడు. సంఘం కూడా విశ్వాసి యొక్క రెక్కలపై వాగ్దానం ఉంచుకోవడానికి చాలా బాధ్యత వహించాలి. పరిశుద్ధాత్మ పైకి తీసుకువెళ్తుంది. అవినీతి, భక్తిహీనత, స్వార్థత నిండిన ఈ లోకం నుంచి విడుదల దయచేసి లోకంకు అతీతంగా పైకి నివసించుటకు ఆశీర్వదింపబడిన వాతావరణంలో జీవించినట్లు పైకి కొనుపోతుంది. కానీ కోడి వలె పరలోక స్థితి ఎరుగలేని స్థితి వల్లే కింద పాత మురికితనంలో గింజలు ఏరుకునే రెక్కలున్నప్పటికీ వాడుకోలేని కోడి వలె మనం జీవించకూడదండి. అదే కోడికి రెక్కలుంటాయి, పక్షిరాజుకు ఉంటుంది. కానీ పక్షిరాజు పైకి ఎగురుతుంది, కోడి కిందకే చూస్తుంది. రెక్కలుండి ఏం లాభం? మనం క్రైస్తవులు అనిపించుకుని ఏం లాభం? కిందకే చూస్తూ లోకాశలతో మనకి కెలుక్కుంటూ ఉండిపోతున్నామా? కోడి వలె గమనించుకుందాం. రెక్కల మీద మోయట మీరు చూసారా? ధర్మకాండము 19:4 నేను నీ రెక్కల మీద మోస్తున్నాను అని చక్కటి మాట చెప్పాడు. మరి కోడి వలె మకిలిలో మండుకోకూడదు, మాలిన్యంతో ఉండకూడదు. మరి ఆయన రెక్కల్లో విశ్వాసం ఉంది, తప్పించుకునే యుక్తి ఉంది. మరి దావీదు 55:6 శ్రమలో తప్పించుకునే గువ్వగా ఉండటం, ఆహా నేను గువ్వనైతే తప్పించుకుని పోదునే అన్నాడు. కానీ తాత్కాలికంగా అన్నాడే కానీ అలా తప్పించుకోలేదు కదా పాపం. అయితే మనం డోంట్ బీ క్విట్టర్స్ బట్ విన్నర్స్. క్విట్టర్స్ అంటే తప్పించుకునే వాళ్ళగా ఉండద్దు, విన్నర్స్గా, విజేతలుగానే జీవించాలి. విస్తారమైన శ్రమలు ఆత్మీయ ఎదుగుదలకు సూపర్ మ్యాన్గా విశాల స్థలాలు నిలబెట్టగలదు. శ్రమలో దేవుడు పరీక్షించే సమయంలో దేవుని చేతిలో మరి సమయాన్ని సరిచూసుకునే పరికరాలు ఉన్నాయి. గ్రహించగలిగిన పరిస్థితిని పరిమితం చేశాడు. అసలైన పక్షట 6 అడుగుల పొడవు, దాని రెక్కలతో చాపిగా ఎగరటం అలవాటు. ఇహలోక సంబంధంకి అతీతంగా దూరంగా నివసించడం మరి పక్షిరాజు వలె విశ్వాసికి కూడా అవసరమే. కొన్నిసార్లు విశ్వాసి అంటూ ఎదగవలసి మరి ఎగరవలసిన నీవు కోడి వలె ఉంటున్నామా? మరి ఈ రకంగా తలాంతుల్ని నష్టపెడతామో గమనిద్దాం. ఉన్నత పిలుపుకై విశ్వాస వీరులుగా పందెంలో ఓపిక పరిగెత్తాలని, హానోకుతో నడిచినట్టుగా నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. పక్షిరాజు జీవితం చాలా విలువైన పద్ధతి కలిది. గుడ్లు పెట్టి పొదుక సమయంలో అది మరి చాలా ఆశ్చర్యంగా మరి గమనిస్తుంది. ఏంటంటే గుడ్లు పెట్టిన తర్వాత మాంసము, మంచి ఆహారము ఆడపక్షికి తెచ్చి పెడుతుందంటే, పోషిస్తుందట. మరి పొదగటానికి స్థలాన్ని ఎన్నుకొని ఎత్తైన స్థలంలో 6 అడుగుల గూడు నిర్మిస్తుంది. విభిన్న చెట్టు కొమ్మలు, ఆకులు, పీసు పదార్థాలు సేకరించి ఆ లోపల భాగాన్ని బలమైన ముళ్ళుగల కొమ్మల్లోనూ మెత్తని పదార్థాన్ని అమర్చి శృతి మెత్తని పాన్పులా తయారు చేసి దానిలో ఆ తల్లి పక్షి గుడ్లు పెట్టడానికి వీలుగా మరి ఒక్కొక్కసారి ఈకలు సరిలేకపోతే వారి మెడ మీద ఉండే ఈకల్ని పీకి దాన్ని సాఫ్ట్గా కుషన్ లాగా తయారు చేసి అది సిద్ధపరుస్తుందట. అయితే ఆ గుడ్లు పొదగ్గానే పిల్లలు తల్లి నులివెచ్చని కౌగిల్లో జీవితం అంతా హాయిగా ఉందో అని ఎగసపడేసరికి
కాళ్ళకు సత్తో వచ్చి మెత్తని ఈగలు చెదిరి ముళ్ళ భాగంలో ఇరుక్కుని గుచ్చిన ముళ్ళతో బాధలో మూలుగుతూ ఎన్ని కష్టాలు వచ్చాయో అంటూ అటు ఇటు ఒదిగి చూస్తూ నొచ్చుకుంటుంది. పిల్లల కాళ్ళకు సత్తో వచ్చిందని తల్లి గ్రహించి ఆ పిల్లలకు ఎగిరే వయసు వచ్చిందని ఎగురుట నేర్పాలని ఆ మిషతో ఆ గూడు చెదరగొట్టి పక్షి పిల్లలను కిందకు పడే సమయంలో రెక్కలు చాచి అవి వేగంతో రెక్కల భారంపై పక్షి పిల్లలు పడేలాగా ఆ రెక్కల కదలికను బట్టి ఎగురుట నేర్పిస్తుంది. ఇక క్రమేపీ రెక్కల్లో సత్తువ వచ్చిన తర్వాత తల్లిని అనుకరిస్తూ గగనంలో ఎగురుట ఆరంభిస్తుంది. సుదీర్ఘ ప్రయాణాలు కొనసాగిస్తుంది. తల్లి దేవుడిగా, పిల్లలు మనమైతే దేవుని వైపు చూస్తూ పైకి ఎగిరి సొమ్మసిల్లే వేళలో మోక్షానికి ఎదురు చూచే విశ్వాసిగా నిలవాలి. మారుమనసు పొందే రోజుల్లో అంత ఆనందమే. తర్వాత శ్రమల్లో పాఠాల్లో ఆత్మీయ బలాన్ని ఇస్తారు. పక్షిరాజు గమనము విశ్వాస యొక్క విశ్వాస యాత్రకు నిదర్శనము. చిన్న పక్షి పిల్లలు ఆ తల్లి రెక్కల కాళ్ళపై ఎలా ఉంచాలో ఎరిగి ఉంటాయి. ముక్కుతో గట్టిగా తల్లి ఈకలు పట్టుకుని ఉంటాయి. అంత సిద్ధమైనట్టు తల్లి ఈల వేస్తుంది. తల్లి పిల్లలకు అభయం ఇదే. మధ్యాకాశంలో రెక్కలు చాచుకొని ఎగురుతుంది. మొదట్లో ఆధారపడిన అవి ఇండిపెండెంట్ అయిపోతాయి. తర్వాత నిజమైన ప్రేమతో గొప్పగా కనిపెట్టి బిడ్డలను కాచే దేవుడు మనకున్నాడు. శక్తితో మనల్ని ఆదుకునే దేవుడు, నేర్పించే దేవుడు. యవనంబు పక్షిరాజు యవనంబు వలనే యవనంబు వెళ్ళినట్లుగా మేలుతోనే హృదయం తృప్తిపరుచున్నాడు అనే మాట ఎలా వచ్చిందంటే, పక్షిరాజు వృద్ధాప్యం వచ్చినప్పుడు బండ సందులోకి వెళ్ళి దాక్కుని ఈకలన్నీ తన ముక్కుతో పెరికి వేసుకుని ముక్కు కూడా బండపై బాదుకుని రక్తం కారినప్పటికీ సహిస్తూ ఈకలు ముక్కు వచ్చే వరకు మళ్ళీ కొత్త ముక్కు వచ్చే వరకు అదే చోట నిల్చుంటుంది. అదే యవనము తిరిగి వచ్చినప్పుడు బలముతో శక్తితో నిలిచి ఉంటుంది. సంసోన్ ఏ విధంగా నా జుట్టు ఊపిన తర్వాత అది మళ్ళీ జుట్టు వచ్చిన తర్వాత శక్తిని పొందాడో ఇది కూడా శక్తిని పొందుతుంది. వెనుక ఉన్న అప్పుడు ఆ యవనము తనకు వచ్చి అది నూతన యవనంతో యవనము పక్షిరాజు యవనము అని తిరిగి వచ్చి నూతన శక్తితో మళ్ళీ పైకి ఎగరగలుగుతుంది. వృద్ధాప్యం ఛాయలు చూసుకోదు. వెనుక ఉన్న మరిచి ముందమానికి చూస్తూ మన ముందు ఉంచబడిన పందెల్లో ఓపికగా పరిగెత్తాలి. వడిగల గుర్రాల వలె కలిగి దేవుని కొరకై ఉరుకురికి పని చేయాలి. ఆనోకు వలె నడిచి సాగాలి. విశ్వాసపు నడక, విధేయత నడక, ప్రేమ నడక, దేవుని ఆధిపత్యంలో రాజ్యానికి నిత్య జీవానికి నడక గువ్వలాగా క్విట్టర్లా కాకుండా పక్షిరాజులాగా విన్నర్గా జీవించడం నేర్చుకోవాలి. యెహోవా కొరకు ఎదురు చూచేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆ రకంగా ఉండటమే దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి పక్షిరాజు వలె రెక్కలు చాచి ఎగురుతాను. అలసట్లేదు, సమస్యల ప్రసక్తి లేదు, నడిచిపోతారు. ఈ అనుభవాలన్నీ మనందరికీ అవసరం. జాప్యం చేయక మనము పక్షిరాజు వలె జీవిద్దాం. తర్వాత పాటలు పాడుకుందాం. ఆధ్యాత్మికంగా నిరాశలో, ఆశాభంగాల్లో నిరీక్షణతో బ్రతుకుదాం. అట్టి అనుభవాలు మనకి ప్రభు ఇచ్చుగాక. ఆమేన్.